హాయ్ వ్యూయర్స్, మనం ఈరోజు ఆసియాలో ఉన్నటువంటి అతిపెద్ద శివలింగాన్ని విజిట్ చేస్తున్నాము. దీనికి ఆపోజిట్లోనే 35 ఫీట్స్లో ఒక నంది ఉంటుంది. సూపర్గా ఉంటుంది వ్యూ. వీడియోను పూర్తి వరకు చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు కర్ణాటక స్టేట్ కోలార్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్ బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ మనం ఎలా రీచ్ అవ్వాలి, ఈ టెంపుల్ యొక్క విశేషాలు, పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వీడియోని మొదటిసారి చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సపోర్ట్ మై ఛానల్. మీరు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ కేదార్నాథ్ ట్రిప్ కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. మనము ఈ టెంపుల్ని ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. మనం బెంగళూరు నుండి ట్రైన్స్ ఆర్ బస్సెస్లో 2 వేలో వెళ్ళవచ్చు. ట్రైన్లో వెళ్ళాలంటే మార్నింగ్ 6, 8, 12 ఆ టైంలో ట్రైన్ ఉంది. లేదంటే మీరు బెంగళూరు మెజెస్టిక్ నుండి డైరెక్ట్ మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ముందుగా మెజెస్టిక్ నుండి బంగారుపేటకు రీచ్ అవ్వాలి. మనం 2 వేస్లో వెళ్ళొచ్చు. కేజీఎఫ్ బస్ అయినా ఎక్కండి, లేదంటే కోలార్ బస్సులో అయినా బంగారుపేటకు వచ్చి రీచ్ అవ్వండి. మనకు అక్కడ నుంచి బేత్మంగళ బస్ ఎక్కామంటే కమ్మసండ్ర విలేజ్లో ఈ టెంపుల్ ఉంటుంది. అక్కడ డ్రాప్ ఉంటుంది పాయింట్, నో ప్రాబ్లం. డ్రైవర్కి చెప్తే కమ్మసండ్రలో డ్రాప్ చేస్తాడు. మనకు టెంపుల్ ఆల్రెడీ బస్సులో నుంచే కానొస్తుంది లింగం, శివలింగం. మనకి ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూసుకుంటే 1980లో సాంబశివమూర్తి గారు ఫస్ట్ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగం వచ్చేసి 108 అడుగుల్లో చూడడానికి సూపర్గా ఉంటుంది. మనకు ఎటు చూసినా ఈ లింగాలు కనుచూపు మేర ఉంటాయి, కోటి లింగాలు. ఇక్కడ మంజునాథ మూవీ చిరంజీవి నటించిన చిత్రం ఇక్కడనే షూటింగ్ చేయడం జరిగింది. ఆ స్టోరీనే రియల్ స్టోరీ అంటారు చాలామంది. పూర్వం మంజునాథ అనే వ్యక్తికి శివుడు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన ఒకరోజు శివాలయంలోకి ప్రవేశించిన టైంలో దీపం మారిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులందరూ ఆ శివుని వేడుకో అని చెప్తే ఆయన తన పాటతో దీపాన్ని వెలిగిస్తాడు. నేను ఇట్లా చాలాసార్లు శివుని మినిమం 1 కోటి సార్లు తిట్టి ఉంటాను. దానికి ప్రాయశ్చిత్తంగా 1 కోటి లింగాలను ఏర్పాటు చేయాలనుకుంటాడు. ఆ సమయంలో ఆ దీపం వెలుగుతుంది. శివుని యొక్క మహత్యం తెలుసుకుంటాడు. అందుకే ఆయన 1 కోటి లింగాలు పెట్టాలనుకుని ఇలా చేస్తాడు. ఇప్పుడు మనం ఈ లింగాలనే చూస్తుంది. ఈ లింగాలు మొత్తం 90 lakhs అబోవ్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఎవరైనా లింగాలు కూడా పెట్టేవాళ్ళు పెట్టవచ్చు. ఇక్కడ నేమ్స్ ఉంటాయి. లింగం ఏర్పరిచి మీరు మీ నేమ్ ఎంట్రీ చేయొచ్చు. అది కూడా మీరు క్లియర్ కట్గా ఉంది వీడియోలో మొత్తం చూడండి. నేమ్స్, వాళ్ళ ఊరు ఎక్కడ మొత్తం ఎంట్రీ చేస్తారు దాంట్లో. మనం ఒక టెంపుల్ టైం చూసి మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఉంటుంది. మీరు వచ్చే వాళ్ళు ప్లాన్ చేసుకుని రండి. పబ్లిక్ హాలిడేస్ టైంలో రావద్దు. ఫ్రీగా చూడలేరు టెంపుల్ని. ఫ్రీగా చూడాలనుకుంటే వీడియో టైంలో రమ్మండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కార్తీక సమయం అండ్ శివరాత్రి టైంలో సూపర్గా ఉంటుంది. ఆ టైంలో సూపర్గా జరుపుతారు ఇక్కడ. ఈ చెట్టుకు మనం ఏమైనా కోరికను కడితే మ్యారేజ్ అయ్యే వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుట్టే వాళ్ళకి పిల్లలు పుడతారు. మనం ఇక్కడనే చూడాల్సిన టెంపుల్స్ 11 ఉంటాయి. అవి కూడా చూడండి. బ్రహ్మ, విష్ణుమూర్తి, గణేష్, వెంకటేశ్, అయ్యప్ప స్వామి టెంపుల్, అన్ని టెంపుల్స్ ఇక్కడే ఉంటాయి. మీరు చూడండి.
మనకు శివలింగానికి ఆపోజిట్లో 35 అడుగుల్లో నంది కూడా ఉంటుంది. అది కూడా సూపర్గా ఉంటుంది వ్యూ. నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.